హాయ్. క్రియాటిన్, క్రియాటినిన్ ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ మీరు క్రియాటిన్ తీసుకుంటున్నప్పుడు మీ సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరిగినప్పుడు నెక్స్ట్ ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందు క్రియాటిన్ గురించి తెలుసుకుందాము. క్రియాటిన్ ఒక సప్లిమెంట్. ఇది మన బాడీలో ఏటీపీ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసి ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. అథ్లీట్స్ అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ముందుగా క్రియాటిన్ తీసుకుంటే వాళ్ళలో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయినట్టు స్టడీస్లో ప్రూవ్ అయింది. క్రియాటిన్కి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీ మెమరీ అండ్ స్లీప్ని ఇంప్రూవ్ చేసి మైండ్ని రిలాక్స్ చేస్తుంది. క్రియాటిన్ డైలీ రికమెండెడ్ డోసేజ్ 5 grams to 10 grams per day. నౌ కమింగ్ టు సీరం క్రియాటినిన్. సీరం క్రియాటినిన్ మీ కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్. క్రియాటినిన్ మన బాడీలో మజిల్స్లో ప్రొడ్యూస్ అయ్యి కొన్ని మెటబాలిజమ్స్ తర్వాత కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఏవైనా రీజన్స్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతే సీరం క్రియాటినిన్ లెవెల్స్ మన బాడీలో పెరుగుతాయి. క్రియాటినిన్కి లింక్ ఏంటి? మనము బయట నుండి క్రియాటిన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు బాడీలో క్రియాటినిన్గా బ్రేక్ అయ్యి మన కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఎలివేటెడ్ ఆర్ మోర్ దాన్ నార్మల్గా చూపిస్తుంది. సో మీరు క్రియాటిన్ సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు మీ కిడ్నీ ఫంక్షన్ యాక్యురేట్గా తెలుసుకోవడానికి సీరం క్రియాటినిన్ బదులు ఇంకొక ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ బ్లడ్ టెస్ట్ పేరు సిస్టాటిన్ సి.